దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీ అంతటా నువ్వు నల్లగొట్టుకునే సాధన చేసుకుంటే ఏమి లేదు. అలా కాకుండా నీ శరీరం పదే పదే గెలుస్తుంది అనుకో, నువ్వు బాధపడుతున్నావు అనుకో, ప్రవ్వా దేహమును గెలవలేకపోతున్నాను అయ్యా అని నువ్వు ఫీల్ అయ్యావు అనుకో, బాగా ఏం బిడ్డ ఆత్మబలం కావాలా అంటాడు. అవును తండ్రి ఆత్మబలం కావాలి నాయన. దేహబలం ఎక్కువైందా అంటాడు. అవును తండ్రి ఎక్కువైంది, దీన్ని గెలవలేకపోతున్నాను నాయన, నా వల్ల కావట్లేదంటే సరే నేను చేస్తాలేని ఒక మొత్తుతాడు. దేన్ని మొత్తుతాడు? మొత్తినప్పుడు పేషెంట్ అవుతాం. అప్పుడు వచ్చింది ఆత్మబలం. ఇంకా శరీరం పనిచేయదు కదా, శరీరానికి ఏదో రోగం సంప్రాప్తమైంది, ఇంకప్పుడు ఎగరలేడు. ఇక ఎగిరినప్పుడల్లా అది గుచ్చుతూ ఉంటుంది. ఎంతమందికి అర్థమైందో ఏమో. ఇదేంది నాయన, నాకు ఆత్మబలం ఏమంటే శరీరానికి రోగం పెట్టావు ఏంటంటే, మరి నీ అంతటా నువ్వు నల్లగొట్టుకోవడం నీ చేత కావట్లేదు, అందుకే నా ముళ్ళు పెట్టా, అది నిన్ను నల్లగొట్టిద్దిలే అంట.